శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణాల గురించి, గ్రహణ ప్రభావం అసలు ఇండియాలో ఉందా లేదా, బయట దేశాల్లో ఉన్నటువంటి గ్రహణాలు, బయట దేశాల్లో నివసించేవారు ఎటువంటి జాగ్రత్తలు ఏ రాసుల వారు తీసుకోవాలి, ఎవరెవరికి బాగుంటుంది, అదేవిధంగా గ్రహణ సమయంలో ఏ దేవతారాధన, అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వడము, ఇవన్నీ ఏం చేయాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మనము చంద్రగ్రహణం అయితే లేదని క్లియర్గా చెప్పేసుకున్నాము. ఎందుకు అంటే పగలపూట ఏదైనా చంద్రగ్రహణం మీకు వచ్చింది అంటే పగలపూట వచ్చే చంద్రగ్రహణం మీకు సంబంధం లేదు, బయట దేశాలతో సంబంధం, గుర్తుపెట్టుకోండి. సో బయట దేశాలకి చంద్రగ్రహణం. ఇక సూర్యగ్రహణం కనుక తీసుకున్నట్లయితే ఇది పగలపూట చూపిస్తుంది ఇండియాలో, కానీ ఇది పాక్షికము అంటారు. అంటే చాలా స్వల్పం అన్నమాట. అసలు దాని ప్రభావం ఉండదు అసలు ఇక్కడ, ఎంతసేపు బయట దేశాల్లోనే, అమెరికా ఈ కంట్రీస్లోనే, గుర్తుపెట్టుకోండి. అయితే గ్రహణము ఎక్కడ జరుగుతుంది మనకి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో జరుగుతున్నందుకు ఒక్కొక్క లగ్నరీత్యా లేదా రాశిరీత్యా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మకర లగ్నము, మకర రాశి, మకరం వారికి 3వ స్థానంలో గ్రహణం. చాలా మంచిది 3వ స్థానంలో గ్రహణం పడేటప్పుడు. ఎలా అంటే అండి, ఏం మంచి చేస్తుంది అంటే ఇక్కడ ఒకటి ప్రయత్నం చేస్తుంటాం మనం, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఉద్యోగ ప్రయత్నమనో, వివాహ ప్రయత్నమనో, లేకపోతే ఏదైనా ఒక పని టాస్క్ కంప్లీట్ చేయాలనో, టార్గెట్ కంప్లీట్ చేయాలనో ఉంటుంది కదా. 3లో గ్రహణం అనేటువంటిది ఎప్పుడూ కూడా మీకు ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. 3 పరాక్రమ స్థానంగా చెప్తూ ఉంటారు. పాపగ్రహాలు అక్కడ కనుక ఉన్నాయనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో, లేదా 3వ అధిపతి, 3వ పోర్ట్ఫోలియో కనుక పాపగ్రహంతో కనెక్టివిటీ అయితే బోల్డ్ అంత ధైర్యం వచ్చేస్తుంది ఆ వ్యక్తికి. ఏమిటండి ఇంత ధైర్యము అంటే ఆ పాపగ్రహాల యొక్క ప్రభావం అలా ఉంది. కొంతమంది చూడండి చిన్నప్పటి నుంచే పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. అమ్మో ఏమిటండి ఇంత ధైర్య సాహసాలు, అసలు ఏ మాట ఎప్పుడు ఎవరితోనైనా స్ట్రైట్గా చెప్తున్నాడు మనిషి అంటే 3వ స్థానం బాగుందని అర్థం. అలా మీరు చేసేటువంటి యాక్టివిటీస్లో ఏదైతే డేర్ స్టెప్ తీసుకుని ఉంటారో, అలా ఏమీ ఆలోచించకుండా తీసుకోమని చెప్పట్లేదు. డేర్ స్టెప్ అన్నీ ఆలోచించి ఒక డేర్ స్టెప్ తీసుకుంటాం. అలా తీసుకునేటువంటి విషయంలో చాలా బాగుంటుంది. 3వ స్థానాన్ని ఇంటర్వ్యూ స్థానంగా కూడా చెప్తూ ఉంటారు. ఇంటర్వ్యూస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. 3వ స్థానాన్ని షార్ట్ జర్నీస్ అని కూడా అంటూ ఉంటాం. అంటే కొన్ని ప్రదేశాలు మారడం వల్ల కొంత మంచి జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా 3వ స్థానానికి సంబంధించింది. అయితే మీరు ఎక్కువగా ఈ పంచమ అష్టమాధిపతి బుధుడు నీచంలో ఉంటూ నిజభంగ రాజయోగం జరిగింది కాబట్టి, షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు 3లో ఉంటూ అక్కడ జరిగింది కాబట్టి, ఇక్కడ ఏవైనా గతంలో ఆగిపోయినటువంటి అగ్రిమెంట్స్, ఎందుకంటే కుంభానికైతే పంచమ అష్టమాధిపతి అవుతాడు, ఇది మకరం కాబట్టి షష్టమ భాగ్యాధిపతి. లిటిగేషన్స్లో ఉండిపోయినటువంటివి ఏవైతే మీకు అగ్రిమెంట్స్ అవి ఉంటాయో ఆ యొక్క అగ్రిమెంట్ రిలేటెడ్ సంబంధించిన కూడా కాస్త మూమెంట్ వస్తుంది. అయితే మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి లేదా లక్ష్మీదేవిని, లేనట్లయితే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఎంత జపిస్తే అన్ని విధాలా బాగుంటుంది మీకు. ఇక ఈసారి సూర్యగ్రహణ సమయాలు ఏమిటి అంటే మధ్యాహ్నం 2:20 నుంచి 4:17 వరకు అని, 13 నిమిషాల వరకు అని చెప్తున్నారు. దాదాపుగా 4:15 వరకు అనుకోండి. అయితే మరి పగడపూట సూర్యగ్రహణం ఉంది కదండి, మనకెందుకు పాక్షికమైంది అంటే అది గ్రహణం ఎప్పుడు కూడా సూర్యగ్రహణాలు రవి, చంద్ర, రాహు డిస్టెన్స్ని బట్టి, చంద్రగ్రహణం అయితే రవి, చంద్ర, కేతు ఉండేటువంటి నోడ్స్ అంటారు దాన్ని, ఛాయాగ్రహాలు కాబట్టి వాటి డిస్టెన్స్ని బట్టి మనకు అది పాక్షికం అవుతుందా, సంపూర్ణ గ్రహణం అవుతుందా అనే క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనకది పాక్షికము
సూర్యగ్రహణం అనేటువంటి పాక్షికం, అంటే అసలు కనబడదు మనకు పెద్దగా. కాబట్టి మన ఇండియాలో దాని ప్రభావం ఉండదు. ఎంత ఉన్నా కూడా మీకు బయట దేశాల్లోనే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియన్ టైమింగ్ మాత్రం ఇది. చంద్రగ్రహణం అయితే అసలు లేనే లేదు, అయిపోయింది దాని పరిస్థితి కూడా. ఇక సూర్యగ్రహణ సమయంలో మరి ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఇల్లు శుభ్రపరచుకోవడము, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కాస్త రెస్ట్ తీసుకొని పడుకోవడము, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఫుడ్ తినేటువంటి విషయంలో చూడండి, మనకి గ్రహణం ముందుంది అనగానే ఒక 4-5 గంటలు 8 గంటల ముందే కూడా తినేస్తారు కొంతమంది. మినిమం 4 గంటల ముందు కూడా తినేవాళ్ళు ఉంటారు. ఇటువంటివి ఏమైనా పాటించాలా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లేనప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ విషయాల్లో. అదేవిధంగా ఇక్కడ గుళ్ళు కూడా మనం ఏం ముయ్యము. సహజంగా కూడా ఇంట్లో మనకి గ్రహణ సమయంలో ఏం చేస్తాము, ఆ దేవతా మందిరంలో ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకొని చక్కగా కడుక్కొని మళ్ళీ పెట్టుకుంటాం. మీరు కామన్గా మీరు చక్కగా శుభ్రంగా ఉండాలనేటువంటి భావనతో తీసి వాటిని శుభ్రపరచుకోవాలంటే పరచుకోండి. కానీ గ్రహణ ప్రభావం వల్ల మాత్రం ఏమీ లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి ఈ గ్రహణ సమయంలో మంత్ర సాధన చేయవచ్చా? ఎందుకంటే మనకి లేకపోయినా ఆకాశంలో ఆ గ్రహాల యొక్క అలైన్మెంట్ ఉంది కదా, అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. మనకి దుష్ప్రభావం పడదు, కానీ ఆ సమయంలో మీరు చేసేటువంటి సాధన ఏదైతే ఉంటుందో దాని మూలంగా మీకు బలం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గ్రహణం లేకపోయినా సరే మీరు మంత్రం చేసుకుంటే ప్రభావం ఉంటుంది కదా, గ్రహంతోనే సంబంధం లేదు కదా. కాకపోతే ఆకాశంలో వేరే దేశంలో ఉండే, ఎప్పుడైతే మనకి ఇప్పుడు అమెరికా, ఆఫ్రికా ఈ కంట్రీస్లో ఉన్నాయని చెప్పుకున్నాం, అయితే ఈ కంట్రీస్లో ఉండే వాళ్ళ సాధనకి ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంటుంది, సాధన చేసినందుకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కనుక ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం కోసం బాగా ఇబ్బంది పడుతున్నామండి అని అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో నామాలైనా చేసుకోవచ్చు. అంటే ఏమిటి? ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, ఇలా చేసుకోవచ్చు. లేదా అప్పులు అపర్ణాయే నమః. లేదండి మేము విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తాము, ఓం నమో నారాయణాయ. కొంతమందికి ఎక్కువ బాధ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక దిగులు ఉంటుంది, అటువంటి వారు ఓం మధుసూదనాయ నమః అనే నామం అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు చూడొచ్చు, ఒక్క 10 నిమిషాలు ఓం మధుసూదనాయ నమః, ఓం మధుసూదనాయ నమః అనుకుంటూ ఉంటే తెలియకుండానే మీ లోపల నుంచి ఏదో తెలియని ఒక ఇది పోయినట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా కొంతమందికి భయం ఉంటుంది, అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః, ఖచ్చితంగా మీకు ఆ భయం, భీతి ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఒక భ్రాంతి నుంచి బయటపడతారు. అయితే మనం గతంలో ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏమండి ఈ గ్రహణాలు పట్టబోతున్నాయి, బుధుడు నీచబడుతున్నాడు, షేర్ మార్కెట్లో భయంకరంగా కుప్పకూలబోతుంది అని ఎప్పుడు ఒక 15-20 రోజుల క్రితమే చెప్పుకున్నాం. ఈ మధ్యకాలంలో కూడా దాని యొక్క ప్రభావం మీరు అందరూ చూశారు. కాబట్టి దీని యొక్క ప్రభావం ఇంకా ఫ్యూచర్లో ఉంది, కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ విషయంలో. బికాజ్ ఇక్కడ అది కూడా విదేశీ సంబంధించినవి, ఇక్కడ కాదు, బయట దేశానికి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావాల వల్ల. నీటికి జల సంబంధించిన ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రళయాలు అంటూ ఉంటారు. బాగా ఎండపడుతూ ఉంటే సడన్గా వర్షాలు పడుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. సుడిగుండాలు లాంటివి ఇట్లాంటివి ఎక్కువగా లేస్తుంటాయి వాటర్లో కానీ గాలిలో కానీ. ఎందుకంటే వాయువులో ఒక రకమైన సుడిగుండాలు లాంటివి లేవడం, దాని ద్వారా కొంతమంది ఇబ్బంది పడడం, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే గ్రహణం అయిపోయిన తర్వాత ఏ రాసుల వారికైతే మనం చెప్పుకున్నామో గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందులో ముఖ్యంగా ఏ రాసుల వాళ్ళు ఎక్కువగా దానంగా ఇవ్వాలంటే మీనము, మేషము, కుంభము, కర్కాటకము, వృశ్చిక రాశి వారు. అది కూడా బయట దేశాల్లో ఉండేవారు, ఇండియాలో ఉండే వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. మీరు కామన్గా మీరు దానం ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకోండి, కానీ ఇండియాలో ఉండే వాళ్ళకి ప్రభావం లేదు. సో ఇండియాలో ఉండేవాళ్ళు మేము దానం ఇవ్వాలేమో, అయ్యో ఇవ్వలేకపోతున్నానేమో, మేము ఇవ్వకపోతే ఏదో జరుగుతుందేమో అని చెప్పి భయపడకండి. గ్రహణం అనేటువంటిది ఒక యోగము, గుర్తుపెట్టుకోండి. సాధన చేసుకోవడానికి, మీ యొక్క శక్తిని పెంచుకోవడానికి ఒక గొప్ప యోగము అనేటువంటి దాన్ని గుర్తు ఎరగండి. అలాగే ఏమి ఇవ్వాలి దానము? మినుములు, గోధుమలు, బియ్యము దానంగా ఇవ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు మీరు నువ్వులు కూడా దానం ఇవ్వచ్చు. సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ, ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి, అలాగే
సర్ప ఆకారంలో ఉన్నటువంటి 2 సర్పాలు కూడా దానంగా ఇస్తారు. అదేవిధంగా బియ్యము దానంగా ఇవ్వచ్చు. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వీటిని చక్కగా ఉదయం 11 లోపల, గ్రహణం వీడిన తర్వాత నెక్స్ట్ డే 11 లోపల ఇవ్వవచ్చు. 11 దాటిన తర్వాత అంటే కొంచెం అది మధ్యాహ్న సమయంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి 12 అలా దాటితాయి కాబట్టి 11 లోపల ఇవ్వడం శ్రేష్టము. అలాగే మరొక విషయం ఏంటంటే, గోశాలకు వెళ్ళి కొంతమందికి చూడండి, ఇక్కడ ఏమండి మాకు ఇక్కడ కుదరలేదండి, మాకు దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు దేశీవాలి గోవుకి గోంగూర కానీ, లేనట్లయితే తీపి పదార్థాలు ఏమైనా, తీపి చపాతీలు, నువ్వులు పెట్టకూడదండి, గుర్తుపెట్టుకోండి. నువ్వులు అనేవి తినిపించకూడదు గోవుకి. అరటికాయలు, బెల్లము, ఇటువంటి పదార్థాలను గోశాలకు వెళ్ళి గోవులకు పెట్టిన, రామాయణ మహాభారతాల లాంటి గ్రంథాలు మనకి యూట్యూబ్లో ఎలాగో ప్రవచనాలు ఉన్నాయి, అవి విన్నా, గజేంద్ర మోక్ష సంబంధించినటువంటి గజేంద్ర మోక్షాన్ని సంపూర్ణంగా విన్నా గ్రహణ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. ఎవరికి విదేశాల్లో ఉంటూ అక్కడ జీవిస్తూ ఉన్నటువంటి వారికి, ఏమంటే నాకు సిటిజన్షిప్ అక్కడ ఉంది కానీ నేను ఇక్కడ ఉన్నాను, దాని ఎఫెక్ట్ పడుతుందా అంటే, సిటిజన్షిప్ అక్కడ ఉండి మీరు ఇండియాకి వచ్చారు ఆ టైంలో అంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ నివసించేవాడిని గ్రహణ సమయంలో నేను అక్కడికి వెళ్ళి ఉన్నాను, అప్పుడు గ్రహణం పట్టింది అన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.